ఖమ్మంలో చాలామంది నాయకులు కేటీ రామారావు గారు ఆ తర్వాత ఇంకా చాలామంది పోయి ఈ భూములలోనే మీకు ఇండ్లు కట్టిస్తాం, ఈ భూములలోనే మిమ్మల్ని గృహప్రవేశం చేయిస్తామని కేటీ రామారావు గారు హామీ ఇచ్చారు. మిగతా పార్టీల నాయకులు కూడా అక్కడ లొల్లి పెడతా ఉన్నారు. ఒక కాంగ్రెస్ తప్ప అందరు కూడా అడిగిపోయారు. పోయి మేము పేదలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమనే మాట చెప్పారు. అసలు జరిగిన అన్యాయం ఏంది, ఎక్కడ జరిగింది, అసలు దీనికి మూల కారకులు ఎవరు, ఈ లెక్క స్పష్టత మనకు ప్రజల్లోకి రావాలి. 147, 148, 149 ఈ 3 సర్వే నెంబర్లో దాదాపు 31 ఎకరాల భూమి 31 ఎకరాల భూమి ఉంది. ఈ 31 ఎకరాల భూమిలో కొంతమంది 15 ఏళ్ళ నుంచి, కొంతమంది 10 ఏళ్ళ నుంచి, కొంతమంది 20 ఏళ్ళ నుంచి అక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారు. అక్కడ నివాసం ఉంటున్నటువంటి క్రమంలో ఈ క్లారిటీ మనకు లేకుండా మనం దాని గురించి మాట్లాడొద్దు అనేటువంటి ఉద్దేశంతో వీటికి సంబంధించి కొంత క్లారిటీతో మాట్లాడాలని ఇక్కడికి రావడం జరిగింది. ఈ 31 ఎకరాల భూమిలో 2023 నాటికి అక్కడ ఇండ్లు ఎవరైతే ఉన్నాయో, అక్కడ ఇండ్లు నిర్మించుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసిరంటే అక్కడ హైకోర్టును ఆశ్రయించారు. ఏమని, మాకు ఫెసిలిటీస్ కావాలని పోయారు కోర్టుకు. పోయిన పంచాయతీ ఇది ఫెసిలిటీస్ కావాలని కోర్టుకు పోతే వెంటనే కోర్టు ఏం చేసిందంటే వాళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించండి అని చెప్పింది.